భాగ్యనగరంలో 2 రోజుల ముందుగానే నిమజ్జన సందడి మొదలైపోయింది. ఎంతో కోలాహలంగా సాగుతున్న నిమజ్జన కార్యక్రమాలు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భక్తి పారవస్యం కనిపిస్తోంది. ఎటు చూసినా ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరకైతే భక్తులు పోటెత్తుతున్నారు. చుట్టుపక్కల పరిసరాల్లో భారీగా జనసందడి నెలకొంది. అందున సెలవు దినం కావడంతో ఇంకా పెద్ద స్థాయిలో జనం తరలి వస్తున్నారు. భారీ గణనాథుడిని చూడ్డానికి చిన్నారులు ఉత్సాహపడుతున్నారు. ఎల్లుండి నిమజ్జనం కోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాయకుడి దగ్గర ఎలాంటి సందడి ఉంది, భక్తులు ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతూ ఉన్నారు. ఆదివారం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కావడము, అంతేకాకుండా నవరాత్రోత్సవాల సమయం దగ్గర కూడా పడుతూ ఉండడంతో కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. సుమారుగా కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు అటు ఐఏఎస్ల నుంచి మొదలుకుంటే ఐపీఎస్ల వరకు కూడా ఈసారి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అమ్మా, నిన్న లక్షల మంది వచ్చారు. హాలిడే ఉండే నిన్న, ఇవాళ హాలిడే, ఇవాళ లాస్ట్ రోజు. రేపు మరి డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. రేపు షెడ్ తీయడం కానీ, నాట్లు తీయడం కానీ, టస్కర్ పళ్ళు వచ్చాయి. మరి రేపు ఎవరు ఇక్కడ భక్తులకు ఇక్కడ దగ్గర రాకుంటాం. మేము 4 టాళ్ళు ఏర్పాటు చేసి వాలంటీర్ కానీ, డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. భక్తులు వచ్చే వారికి పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రోజు లక్షల మంది వచ్చారు భక్తులకు. అంటే స్వామివారిని ఎప్పుడు కదిలిస్తున్నారు? బిల్డింగ్ పనులు అన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సోమవారం నైట్లో కదిలిస్తామమ్మా వినాయకుడు. ఫస్ట్ టస్కర్ బండిలో మేము శ్రీనివాస కళ్యాణం కూర్చోబెడతాము. సెకండ్ శివపార్వతులకు కూర్చోబెడతాము. రెండో బండి, మూడో బండి మరి వినాయకుడు క్రేన్ 1 గంటల రాత్రి షెడ్ అవన్నీ ఇప్పడం జరుగుతుంది. నాట్లు మరి రేపటి నుంచి మొదలవుతుంది పనులు. ఆ తర్వాత వినాయకుని పైన కూర్చోబెడతాం మేము. 4 గంటలకు మబ్బుల, 6 గంటలకు విఐపి వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి 7 గంటలకు వినాయకుడు కదులుతుంది. మంగళవారం రోజు కదిలిన తర్వాత ఇక్కడి నుంచి శోభయాత్రలో ప్రపంచ స్థాయిలో భక్తులు ఇలా పాల్గొంటారు. ఏ టైంకి తీసుకెళ్తారండి? ఏ టైం వరకు? పొద్దున 6 గంటలకు, మంగళవారం 6 గంటలకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత 7 గంటలకు ఇక్కడ నుంచి గుమ్మడికాయ కొట్టిన తర్వాత శోభయాత్ర ఇక్కడ వినాయకుడు కదులుతుంది. వినాయక సాగర్ వరకు భక్తులు అందరూ పాల్గొంటారు. ఆడుతూ పాడుతూ కళాకారులతో మరి వినాయక సాగర్ వరకు భక్తులు జయప్రదం చేస్తారు. ఒకసారి మనం మాట్లాడిద్దాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? హైదరాబాద్. ఫస్ట్ టైం నువ్వు రావడం. ఎలా అనిపిస్తుంది? చూసావా నువ్వు స్వామివారిని? సో ఏం కోరుకున్నావు? మంచిగా జాబ్ రావాలని. ఒకేసారి ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీ. ఎవరెవరితో వచ్చావు నువ్వు ఇక్కడికి? మమ్మీతో, డాడీతో. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా ఉందా? మనం చూస్తున్నాము, వెంటనే జాబ్ రావాలని చెప్పేసి కోరుకుంది ఈ పాప. సో చాలా మంది క్రౌడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. సో ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్తో వచ్చారా? ఎర్లీ మార్నింగ్ క్రౌడ్ కూడా చాలా ఉంది. సో ఇది ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. నేపథ్యంలో భక్తులు మాత్రం స్వామివారిని దర్శించుకునేందుకు ఖైరతాబాద్కి భారీగా తరలి వస్తున్నారు. విడుదల వెంకట స్వామితో కలిసి జ్యోతి టీవీ 9 ఖైరతాబాద్ నుంచి హైదరాబాద్.